अरुणगिरिमुपेतं सच्चिदानन्दमूर्तिं रमण इति पृथिव्यां विश्रुतं ज्ञानसूर्यं गहनहृदयविद्यां लीलया बोधयन्तम् सततमहममेयं सद्गुरुं संस्मरामि। शान्ति नितान्तमधिक परमस्य शक्तिर्वैराग्यम् अद्भुततमम् करुणातो सान्द्र ज्ञानं निरस्तकुहरं मधुरं च वृत्तं नृणां निदर्शनमयं रमणो नृणां निदर्शनमयं रमणो रमणो महर्षिः। నమో భగవతే రమణాయ. నమస్కారం అండి సూర్య గారు. నమస్కారం. నమస్తే రవణీరా గారు. నమస్తే అండి. మాట్లాడండి. ఈరోజు అరుణాచలంలో ఉండి సత్సంగం చేయడం అనేది ఆ రమణుల సంకల్పం మీ ద్వారా ఎంత గట్టిగా ఉందో కనిపిస్తున్నది. ఈ విషయంలో ప్రత్యేక కృతజ్ఞతలు మీకు. అలాగే రమణ భక్తులందరికీ కూడా ఈ రోజుని అసలు రమణ భక్తులు ఎలా తీసుకుంటారు, ఆర్ అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో రమణ డివోటీస్ అందరూ కూడా, చాడ్విక్ గారు కావచ్చు, ఆస్మాన్ గారు కావచ్చు, మురుగునార్ గారి దగ్గర నుంచి అందరూ ఎవరైతే అప్పుడు ఉన్నారో అసలు వాడు ఎలా తీసుకున్నారో ఆ సందర్భాన్ని. ఎందుకంటే భగవాన్ తాలూకా రచనలో కావచ్చు, లేదంటే భగవాన్ తాలూకా రమణాంతం అనేటువంటి పద్ధతిలో కావచ్చు, దేహం అనేటువంటి పంచభూత నిర్మితమైన దానికి ఇంపార్టెన్స్ అనేది ఏ ఒక్క సందర్భం కూడా ఇవ్వలేదు. ఏ ఒక్క సందర్భంలో కూడా అది మనందరికీ తెలిసిన విషయమే. అది అందరూ కూడా అనేక సందర్భాల్లో భగవాన్ చెప్పడం జరిగింది. అయితే ఒక దేహం అనేటువంటి విడిచిపెట్టేటువంటి సందర్భంలో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి అనే విషయం ఒక్కసారి మనం ఈరోజు చూసుకుంటే, అజ్ఞాని అంటే దేహభ్రాంతితో కూడుకుని ఉండి కర్మవశాత్తు దేహం అనేటువంటిది పడిపోవడం. అటువంటి విషయంలో ఖచ్చితంగా అది చాలా బాధతో కూడుకున్నటువంటి విషయం. ఎందుకు అంటే అన్ని సంవత్సరాలు ఆ దేహంలో ఉంటూ అనేక దశలని దాటుకొని ఆ శరీరం విడిచిపెట్టేటువంటి సమయంలో న్యాచురల్లీ
ఆ దుఃఖం అనేది ఉంటుంది. అయితే జ్ఞాని విషయంలో కూడా అదే ఉంటుందా అంటే, జ్ఞాని అనే విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి భగవాన్ రమణులు 1896 సంవత్సరంలోనే జూలై మాసంలో దేహభ్రాంతి అనేటువంటిది మరణ అనుభూతి రూపంలో అప్పుడే పడిపోయింది. కానీ 54 సంవత్సరాలు ఆ దేహం అనేటువంటిది చూసే వాళ్ళ దృష్టిలో ఆ దేహం మనుగడ సాగించింది. ద బాడీ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద సియర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జ్ఞానీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, జ్ఞాని ఈజ్ ఎవ్రీవేర్ విచ్ ఇంక్లూడ్స్ ద బాడీ. అంటే చూసేవారి దృష్టిలో భగవాన్ తనకు దేహం అనేటువంటి 54 సంవత్సరాలు ఉంది. కానీ జ్ఞాని దృష్టిలో అంతటా ఉంటారు ఆ దేహంతో సహా. కాబట్టి ప్రత్యేకంగా దేహం పడిపోవడం అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ జ్ఞాని దృష్టిలో లేకపోయినా, అజ్ఞాని దృష్టి వచ్చినప్పటికీ ఖచ్చితంగా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఆ అజ్ఞాని దృష్టిలో కూడా జ్ఞాని దేహం అనేటువంటి విడిచిపెట్టే కార్యక్రమంలో ఎన్నో ఊడిదొడుకులతో కూడుకున్నటువంటి మానసిక ప్రశాంతత అనేటువంటిది భగవాన్ సమక్షంలో 54 సంవత్సరాలు మనం పొందినప్పుడు ఒక్కసారి ఇంకా దేహం చూడడానికి మనకు అవకాశం లేదుట. ఎప్పుడు వెళ్ళినా భగవాన్ సాధారణంగా అందరిని ఆహ్వానించేవారు, భోజనం చేసేవారు, అడిగేవారు. అలాగే ఎవరు ఏ సందర్భంలో వచ్చినా వాడిని అలాగే రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావలసినటువంటి ముండేన్ సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటితో పాటు ఆధ్యాత్మికంగా వచ్చిన వాడిని వచ్చినట్టుగా తీసుకొని అక్కడి నుంచి వాళ్ళని ఎలా మీదకు తీసుకెళ్ళాలి అని తన రచనలు ఏవైతే ఉన్నాయో, ఉన్నత 40 కావచ్చు, ఉపదేశాలు అన్నీ కూడా ఎవరెవరికి శరణాగతి మార్గంలో కొంతమందికి నేను ఎవరు అనేటువంటి కొంతమంది ఆ మార్గంలోకి వాళ్ళని గైడ్ చేస్తూ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ అటువంటి సౌలభ్యం కానీ, అటువంటి అవకాశం కానీ, అటువంటి అనుగ్రహం కానీ ఫిజికల్ ప్రాక్సిమిటీలో ఇంకా మాకు దొరకదు అనేటువంటిది మనసు ఖచ్చితంగా కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నప్పుడు ఎంతటి సాధకుడికైనా సరే తన గురువు దేహం విడిచిపెట్టేటువంటి సమయం అనేది చాలా 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 బాధతో కూడుకున్నటువంటి విషయం. అందుకు భగవాన్ ఏం చేశారంటే, తల్లి అలగమ్మ గారు వెళ్ళినప్పుడు కానీ, ఆర్ గోలక్ష్మి వెళ్ళినప్పుడు కానీ, ఆర్ అనేక సందర్భాల్లో తన భక్తులు ఎప్పుడైతే దేహం విడిచిపెట్టేటప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కామెంట్ చేయడం జరిగింది. గోలక్ష్మి వెళ్ళేటువంటి సందర్భంలో భగవాన్ ప్రత్యేకంగా వెళ్ళి గోలక్ష్మిని తన ఒళ్ళో పెట్టుకొని, ఇంకా ఎందుకమ్మా నీకు ఈ బాధ, ఇంకా ఎందుకు నీకు ఈ బాధ అని అక్కడ ఏదైతే మోక్షం ఇవ్వాలో మోక్షం ఇవ్వడం జరిగింది. అలాగే తల్లి అలగమ్మ విషయంలో కూడా 1922వ సంవత్సరం మే నెల 18 మొత్తం అంతా కూడా భగవాన్ తన ఒళ్ళోనే పెట్టుకొని శిరస్సు మీద ఒక చెయ్యి ఉంచి, హృదయ స్థానం మీద ఇంకో చెయ్యి ఉంచి, ఆ రోజంతా కూడా కూర్చొని వాసనాక్షరం అయిన తర్వాత తిరిగి శరీరంతో మనకి ఆవిడికి సంబంధం లేదు, ములకంచెలో పడేయండి అని చెప్పారు. కాకపోతే సర్వాధికారి నిరంజన స్వామి వారు తీసుకొని వచ్చి సమాధి చేశారు. కాబట్టి ఈ రోజు మనందరికీ కూడా రమణాశ్రమం అనేటువంటి గొప్ప క్షేత్రము, ఆధ్యాత్మిక క్షేత్రము, ఎక్కడైతే నేను అనే ఆలోచన జొరబడడానికి అవకాశం లేని విధంగా ఆ క్షేత్రం అనేది ఈ రోజు విరాజిల్లుతున్నది. కాబట్టి భగవాన్ ఏ విధంగా తీసుకునేవారు ఎవరి వార్తైనా విన్నప్పుడు అనే విషయం ఒక్కసారి చూస్తే ఎప్పుడు కూడా దేహం అనేటువంటి పడిపోయింది అనే దానికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. మనకు కూడా అదే ఇవ్వడం జరిగింది. కానీ గురువుతో ఉండేటువంటి ఫిజికల్ ప్రాక్సిమిటీ ఏదైతే ఉందో దాన్ని వదులుకోవడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి ఆ సందర్భంలో ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆ సాధకుడు తనక మానసిక పరిపక్వత బట్టి, తనకు ఆధ్యాత్మిక స్థితి బట్టి తీసుకోవడం అనేటువంటి జరిగింది. మురుగునార్ గారు ఒక రకంగా తీసుకున్నారు, అన్నామలై స్వామి ఒక రకంగా తీసుకున్నారు, చార్డీకి ఇంకో రకంగా తీసుకున్నారు, బలరాం రెడ్డి గారు ఇంకోటి తీసుకున్నారు.
ఎవరి సందర్భంలో వారి తనకు ఇది అనుసరించి. అంటే గురువు అనేటువంటి పదానికి దేహ భ్రాంతికి సంబంధం లేదు కాబట్టి కొంతమంది బాధపడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమితంగా బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బాధపడాలా బాధపడకూడదా అనే సందర్భం కాకుండా ఆ సమయంలో మనకి ఏంటి నేర్పించారు, అది మన సాధనలో దానికి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అనే ముఖ్యమైన పాయింట్ కానీ మనం తీసుకోగలిగితే, ఎందుకు సాక్షాత్ రమణులకి 54 సంవత్సరాలకు ముందే 1896 సంవత్సరంలోనే దేహ భ్రాంతి అనేది ఎప్పుడో నశించిపోయింది. అందువల్ల భగవాన్ శిష్యులు గారు వెళ్ళి, భగవాన్ ఎంతో మందికి మీరు క్యూర్ చేశారు డివైన్ ఆటోమేటిక్ ఇంటర్వెన్షన్ ద్వారా, మీకు ఎంతసేపు దాన్ని క్యూర్ చేసుకోవచ్చు కదా అంటే, ఏది చూపించి ఎక్కడ ఉందో అన్నారు. అంటే ఎవరో చెప్తే గానీ అక్కడ ఉంది అనే విషయం భగవానికి తెలియదు. ఇంకా క్యూర్ చేయడం అనేటువంటి రెండో క్వశ్చన్. ఇక్కడ విషయం ఏమిటంటే దేహము దేహ భ్రాంతి. అందుకు యముడు వచ్చినప్పుడు దేహాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు, గురువు వచ్చినప్పుడు దేహ భ్రాంతిని తీసుకెళ్ళడానికి వస్తాడు. అటువంటి సాక్షాత్ జగద్గురు అయినటువంటి సాక్షాత్ మన అరుణాచల రమణ భగవానులు 1950 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు 74 సంవత్సరాల క్రితం 8:47 శరీరం అనేటువంటిది వదలడం జరిగింది అనేది సిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ భగవాన్ దృష్టిలో దానికి అసలు ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది అది సాధకుడు దృష్టి బట్టి ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడకూడదు. అయితే ఈ సందర్భంలో మనం దాన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఎప్పుడెప్పుడైతే మనకి మానసిక రుగ్మలతో పాటు శారీరక రుగ్మతలు వస్తూ ఉంటాయో, knowingly unknowingly mental tendencies and having a bodily illness అంటాం. ఆ బాడీలీ ఇల్నెస్ వచ్చినప్పుడు మన ఇన్స్పిరేషన్ ఎలా తీసుకోవాలి? మనస్సు అనేది ఒక పక్క చెప్తూ నీకు క్యాన్సర్ వచ్చింది, నీకు హార్ట్ అటాక్ వచ్చింది, నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, నీకు లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, లేదంటే నీకు బోన్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి నువ్వు ఎలా బయటికి రావాలి అనేది వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక రకంగా ఒకటి చెప్తారు, మనసు ఒకటి చెప్తూ ఉంటుంది, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ నా గురువు ఆ సమయంలో అది వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అనేది కానీ, అందుకో భగవాన్ రమణ తాలూకా విషయంలో తీసుకొని చూస్తే 54 సంవత్సరాలు ఆ దేహం అనేది ఉన్నప్పుడు ప్రతి సందర్భంలో కూడా భగవాను మనకు నేర్పించడానికే ఒక్కొక్క అకేషన్ పెట్టుకున్నారు. దాంట్లో మనకు నేర్పించడానికే ఒక్కొక్క అకేషన్ పెట్టుకున్నారు. దాని గురించి సర్వాధికారిని ఎలా వాడారు, మురుగనార్ గారిని ఎలా వాడారు, అలాగే బలరామరెడ్డి గారిని ఎలా వాడారు, చాడ్విక్ని ఎలా వాడారు, ఆస్బోని ఎలా వాడారు, ఒక్కొక్కరిని వాడి ఒక్కొక్క విధంగా మనకి లెసన్ చెప్పడం జరిగింది. అలాగే భగవాన్ తన అంతిమ దశలో దేహాన్ని కూడా ఎలా వాడి మనకి చూపించారు. అంటే సర్కోమా వచ్చి అన్ని నెలలు బాధపడినప్పుడు కూడా, రకరకాల వైద్యాలు చేయించినప్పటికీ కూడా, రకరకాల పూజలు చేసినప్పుడు కూడా, ఇందాక వారు చదివినట్టుగా ఆ ఉదాసీన భావము అనేటువంటిది ఎప్పుడు కూడా దాంట్లో చెక్కు చెదరలేదు. అఫ్కోర్స్ జ్ఞానికి ఉండేదే స్థితప్రజ్ఞత. ఉదాసీనత భావం అంటే ఏదైనా సరే భగవాన్ పలికించగలరు. కానీ ఆ దేహాన్ని కూడా చిట్ట చివరికి మనకి దేని గురించి వాడారు అంటే, సాధకుడికి కానీ అటువంటి సమస్య వచ్చినప్పుడు నా గురువు సాక్షాత్ రమణులకి అటువంటి ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేశారు అన్న దాంట్లో ఆవగించేంతైనా మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా మన సాధనకి మన శారీరక రుగ్మత అడ్డు రాదు అన్నటువంటి పాయింట్ కానీ మనం అర్థం చేసుకోగలిగితే, ఈ రోజుల్లో మనకి తెలియకుండా ఎన్నో ఫిజికల్ ఇల్నెస్లు వస్తున్నాయి. తెలియకుండా మనకి అలవాట్లు లేకపోవచ్చు, అత్యంత ఆరోగ్యంగా ఉండొచ్చు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ ఉందని చెప్పచ్చు, హార్ట్ అటాక్ ఉందని రావచ్చు, ఇంకేదైనా రావా. అటువంటిప్పుడు అంతవరకు నీ సాధన అత్యంత అద్భుతంగా జరిగి ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ వార్త విన్న వెంటనే నీ సాధన అనేది కుంటిపడిపోతే అసలు ఎటువంటిది సకల శాస్త్ర వేదాంత సారమంతా కూడా నేను చచ్చి తాను వెలగగా తానుగా మిగిలి ఉండి వస్తువే. అంటే భగవాన్ రమణుల మార్గంలోకి రావడానికి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఏమిటి అంటే దేహాత్మ బుద్ధి కల్పిత జగదృష్టి ఒకప్పుడు కూడా ఉండకూడదు. అందుకు భగవాన్ ఏమనేవారు, పాపంలో కల్లా మహాపాపం దేహాత్మ బుద్ధి. Among all the sins, what is the worst sin? Having the bodily thought. The body consciousness or having the body. దేహం ఉండడం తప్పు కాదు, దేహ భ్రాంతి తప్పు.
దేహం అనేటువంటి కర్మలు చేయడానికి ఉంది. దానికి నిర్దేశించిన కర్మలు అనేటువంటిది పుట్టిన దగ్గర నుంచి చివరి బ్రెత్ వరకు అది చేసి ఏ సమయానికి ఎక్కడ పడిపోవాలో అక్కడ పడిపోతుంది. అది నీ చేతుల్లో లేనటువంటి వ్యవహారము. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీ కొడుకు డాక్టరే కావచ్చు, నీ కోడలు డాక్టరే కావచ్చు, నీ కూతురు డాక్టరే కావచ్చు, నువ్వు డాక్టరే కావచ్చు, కానీ నీ చేతుల్లో ఏమీ కూడా లేదు అని చెప్పడానికి మనం సంకోచించక్కర్లేదు. అంటే అర్థం ఏమిటి? దేహం అనేటువంటి తప్పు కాదు, దేహం కర్మ చేయడానికి ఉంది. కర్తృజ్ఞా ప్రాప్తతే పరం కర్మ కింపరం కర్మ తజ్జడం. ఆ సమయానికి దేహం ఏ కర్మ చేయాలో చేస్తూ చివరికి లాస్ట్ బ్రెత్ అనేటువంటి కర్మ కూడా చేసి దేహం పడిపోతుంది. సో దేహం తప్పు ఇక్కడ ఏమీ కూడా లేదు, దేహ భ్రాంతే తప్పు. ఆ దేహ భ్రాంతి నీకు ఎక్కడ కలుగుతున్నాదో నీ దృష్టి అనేటువంటి దాని మీద కానీ పెట్టగలిగితే, నువ్వు దృష్టి దేహ భ్రాంతి ఎక్కడ కలుగుతున్నావు దాని మీద పెట్టినా పెట్టకపోయినా దేహం చేసేటువంటి కర్మ వచ్చేటువంటి రిజల్ట్ మార్పు రాదు. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్. ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఐ థాట్. When you are extremely busy focusing on the birthplace of the I thought or not, still the body will attend to its particular karma and the results will eventually follow as per the destiny. It is not in your hands. That's what has been said in first stroke of Upadesa Saram. Knowing that particular sloka, when someone gets ill, knowing or unknowingly, dehaniki aa rugmata vachindi, body is sick but you are not sick. Dehaniki aa problem vachindi gaane neeku aa problem raaledu. Enduko హోయామైలోని సెకండ్ పారాగ్రాఫ్ లో ప్రతిదీ కూడా చెప్తూ, నువ్వు దేహానివి కావు, నువ్వు పంచభూతాలు కావు, నువ్వు ఆలోచించే మనస్సులు కాదు, నువ్వు అజ్ఞానంతో కొడుకున్నటువంటి వాసనలు కావు, పైవన్నీ కూడా కాదు అని తీసిన తర్వాత ప్రత్యేకంగా నిలిచినటువంటి ఎరుకయే నువ్వు. ఆ ఎరుక స్వరూపమే సచ్చిదానందము, ఆత్మ ప్రకాశము. అది ఎప్పుడు ఆత్మ ప్రకాశంగా నువ్వు వెలుగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు దేహం ఉన్నప్పుడు వెలుగువే, దేహం పోయినప్పుడు వెలుగువే. అందుకు సాక్షాత్ భగవాన్ రమణులు చివరి శ్వాస ఆ దేహం ఆగిన తర్వాత కాంతి రూపంలో దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి కాంతి అనేటువంటిది వెళ్ళింది. దాని అర్థం ఏమిటి? చిట్ట చివరి మెసేజ్ లో కూడా 14వ శ్లోకం 40 verses లో ఏదైతే చెప్పారో, నీవు వాడు అనేటువంటి మధ్య ప్రథమ పురుషులు ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఏం చెప్పడం జరిగింది అంటే, ఇక్కడ ఉన్నది ఒక్కటే, అది సాక్షాత్తు స్వయం ప్రకాశము, అపరోక్ష అనుభూతి. అంటే ఎన్ని రకాలుగా తీసుకొని చూసినా సరే మనం ఎప్పుడు కూడా ఆ కాంతి పుంజమే, ఆ వెలుగే, ఆ ఏకమై వెలుగునదే తన స్వభావ స్థితి అగును అంటారు. ఆ ఏకమై వెలుగునదే తన స్వభావ స్థితి అగును 14వ శ్లోకంలో 40 verses లో. అంటే చివరి సెకండ్ లో కూడా భగవానికి మనం చెప్పడం ఏం జరిగింది అంటే, బొమ్మ నుంచి చూసారా, అరుణాచల్ నుంచి చూసారా, అమెరికా నుంచి చూసారా, మనం లేని కాలమేది, దేశమేది, మనము దేహం నుంచో కాలదేశమునికి లోపడగలము, మనము దేహమా. 16వ శ్లోకంలో భగవాన్ క్వశ్చన్ చేస్తున్నారు మనని, మనం దేహమా, ఆర్ యు ద బాడీ? ఎవరికి దొరుకుతారండి ఇటువంటి గురువు? మనము లేని కాలమేది, దేశమేది అంటే ప్రతి సందర్భంలో కూడా భగవాన్ చెప్పడం ఏం జరిగింది అంటే, దేహం అనేది ఉంది కర్మలు చేయడానికి, అది చేసుకొని నీకు దానికి సంబంధం లేదు. నీ ప్రయత్నం అంతా కూడా దేహాత్మ బుద్ధిని వదిలించుకోవడానికే గాని దేహాన్ని వదిలించుకోవడానికి నువ్వు పనికి రావు. నీ చేతుల్లో లేని వ్యవహారము. ఆ దేహము కర్మవశాత్తు ఎప్పుడు ఎక్కడ ఎలా పడిపోవాలో అలా పడిపోతుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి కూడా నీ దృష్టి దేహం మీద పెట్టకు. ఒక్కసారి కూడా దేహం మీద పెట్టకు. దేని మీద పెట్టాలి? నీకు ఆ దేహాత్మ బుద్ధి ఎక్కడైతే కలిగిందో ఆ బిందువు దగ్గరగానే పెట్టగలిగితే అప్పుడు నువ్వు రమణ మార్గంలో ఉన్నావు అని చెప్పగలవు. దేహం అరుణాచల్లో ఉందా, అమెరికాలో ఉందా, హైదరాబాద్ లో ఉందా, ఎన్ని గంటలు లేచావు, ఎన్ని గంటలు పడుకున్నావు, ఏ కర్మలు చేసావు, వెజ్ మానేద్దాం అనుకున్నా మానేసావా, నాన్ వెజ్ మానేసావా, లేదా నీ దేహంతో పాటు నీ భార్య దేహము, నీ కొడుకు దేహము, నీ కూతురు దేహము, నీ మనవరాలు, నీ మనవాళ్ళు, వీళ్ళు వాళ్ళు, ఇన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? దేహభ్రాంతి కలిగిన తర్వాతే కదా. సాక్షాత్ మన రమణ భగవానులు సర్కోమా వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ బ్రెత్ వరకు మనకు చెప్పడానికి ఏంటి ప్రయత్నించారు? దేహాత్మ బుద్ధి వదిలించుకో, దేహాత్మ బుద్ధి వదిలించుకో, దేహాత్మ బుద్ధి వదిలించుకో. నువ్వు ఆ స్వయం ప్రకాశానివి, అపరోక్ష అనుభూతివి. దేహం వదిలించుకోమని ఎప్పుడు చెప్పలేదు భగవాన్, దేహాత్మ బుద్ధి వదిలించుకోమని చెప్పారు. దేంట్లో చెప్పినా సరే దేహాత్మ బుద్ధే సర్వ అనర్థాలకే మూలము. కాబట్టి 1950వ సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖు 8:47 ఏం జరిగింది? దేహం అని ఎవరైతే అనుకున్నారో, దేహం అని ఎవరైతే దేహాత్మ బుద్ధి ఎవరికైతే ఉందో ఆ దేహాత్మ బుద్ధితో భగవాన్ కూడా దేహానికి మాత్రమే పరిమితము అనే సందర్భంలో దేహం అనేటువంటి కనిపించలేదు.
భగవాన్ దేహం అనేది రేపటి నుంచి కనిపించదు, 8:47 తర్వాత భగవాన్ దేహం కనిపించదు అని ఎవరు అనుకోగలరు అంటే దేహానికి మాత్రమే నేను పరిమితుణ్ణి అనేటువంటి కుంచిత బుద్ధి ఉన్నవాడు మాత్రమే అనుకుంటాడు. కానీ నా భగవాన్ రమణులు ఈ సందర్భంలో కూడా నాకు చెప్పడానికి ఏం ప్రయత్నించారంటే కాంతి రూపంలో వెళ్ళింది కాబట్టి నేను అపరోక్ష అనుభూతి, సెల్ఫ్ ఎప్లిజెంట్, ఐఎమ్ నథింగ్ బట్ దట్ లైట్, నేను ఆత్మగా ప్రకాశించే హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రమే. అంటే ఆ బ్రహ్మంగా నేను ఆత్మరూపంలో వెలుగొందుతున్నాను. నా స్వభావం అనేటువంటి ఆలోచించడం కాదు, నా స్వభావం అనేటువంటి ఉండడం అనేటువంటిది, ఆ ఉండడమే వెలుగు రూపంలో ఉన్నాను. అదే చిట్ట చివరి మెసేజ్ భగవాన్ మనకి ఇచ్చినటువంటిది. అంటే 1896 సంవత్సరం సెప్టెంబర్ 1వ తారీఖు వచ్చిన దగ్గర నుంచి కూడా 54 సంవత్సరాలు భగవాన్ దేహం విరూపాక్ష గుహలో ఉందా, భగవాన్ దేహం గురుమూర్తంలో ఉందా, ఓం నమ శివ గుహలో ఉందా, స్కందాశ్రమంలో ఉందా, అమ్మ ఇదైపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి 28 సంవత్సరాలు అరుణాచలంలో కిందన ఉందా, ఇవన్నీ కూడా భగవాన్ దేహం అని చూసేవాడు అనుకున్నాడు. కానీ 54 సంవత్సరాల భగవాన్ ఒక్కసారి కూడా ఆ దేహం గురించి ఎవరో వెళ్ళి అడిగారట. ఈ మధ్య మీకు కాళ్ళకు మసాజ్ చేస్తూ ఉంటే భగవాన్ మీకు స్పర్శ తెలియటం లేదు అని నాకు అనిపిస్తున్నది అని ఒక సేవకుడు అంటే భగవాన్ అన్నారట. స్పర్శ తెలియస్తేనేమిటి, తెలియకపోతేనేమిటి, నడవడానికి ఉపయోగపడుతున్నది కదా. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారండి భగవాన్. స్పర్శ తెలిస్తేనేమిటి, తెలియకపోతేనేమిటి, నడవడానికి ఉంది కదా, అది చాలు అన్నట్ట. అంటే ఇటువంటి చదువుతూ ఉన్నప్పుడు సాక్షాత్ రమణ భగవాన్ అరుణాచలేశ్వర జ్ఞానిని కూడా దేహం రూపంలో మనం ఇంకా చూడడం మొదలు పెట్టామంటే అది మన సాధన లోపం అని అర్థం. అయినా సరే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకున్న కారణం ఏమిటి అంటే చిట్ట చివరి ఏదైతే మీటర్ ట్రావెల్ చేసి వెలుగుగా వెళ్ళిందో మరొక్కసారి భగవాన్ మనకి ప్రూవ్ చేశారు. మనం ఎప్పుడు కూడా మాంస మూలతో కూడుకున్నటువంటి పంచభూత నిర్మితమైనటువంటి దేహం మనం కానే కాదు. మనం ఎప్పుడు కూడా ఆత్మగా వెలుగొందుతున్నాము. అవర్ నేచర్ ఈజ్ నాట్ థింకింగ్, వీఆర్ నెవర్ ద మైండ్, వీఆర్ నెవర్ ద ఐ థాట్, వీఆర్ ఆల్ ద టైమ్ సెల్ఫ్ ఎప్లిజెంట్, ఏకమే వెలుగే. ఆ వెలుగే మనము. మన సాక్షాత్ రమణ భగవానుడు ఆ వెలుగుగానే వెళ్ళారు, వెలుగుగానే ఉన్నారు. వెలుగుగా వెళ్ళడం అనేది ఏమీ లేదు. కంటితో చూసేవాడికి, చర్మ చక్షువులకి చూపు ద్వారా వెలుగుతో వెళ్ళారు అన్నారు. అదే దృష్టి ద్వారా చూస్తే, చూపు అంటే నేను అనే ఆలోచన పుట్టి మనసు ద్వారా చూసేదాన్ని చూపు అంటారు. అదే దృష్టి అంటే ఏమిటి అంటే నేను అనే ఆలోచన ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడి నుంచి చూస్తే దాన్ని దృష్టి అంటారు. అంటే దాని అర్థం ఏమిటి, దాన్ని జ్ఞాన దృష్టి అంటారు. అంటే ద్రష్టకి ఎక్కడైతే ఇంపార్టెన్స్ లేదో అదే జ్ఞాన దృష్టి. మన రమణ భగవాను దృష్టి ఎప్పుడు కూడా జ్ఞాన దృష్టే. సో ఈ రోజు ఇంపార్టెన్స్ మరొకసారి ఏమిటి అంటే మనము ఎప్పుడు కూడా ఆ ఆత్మగా వెలుగొందుతున్నాము. ఇంకొకసారి భగవాన్ ఎప్పుడు కూడా సర్కమం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా నిర్లిప్తంగా ఉండేవారు, ఉదాసీనంగా ఉండేవారు. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, కర్మవశాత్తు ఈ దేహానికి ఆ ప్రాబ్లం కానీ వస్తే మనం కూడా ఎలా ఉండాలో, అంటే జ్ఞాని రమణులు కాబట్టి అవకాశం ఉందండి, మనకు అంత ఇది లేదు కదా అన్న ఆలోచనే నీకు అడ్డు. నువ్వు శరణాగతి పొందిన తర్వాత దేహం తాలూకా గమనాలు నా రమణ భగవాన్ తెలిసిన తర్వాత కూడా ఇంకా దేహానికి ఏంటి వస్తే నీకేంటి, ఏంటి రాకపోతే నీకేంటి అనే విషయం కానీ నువ్వు జ్ఞాపకం ఉంచుకోగలిగితే ఖచ్చితంగా మనం నేను ఎవరు సాధనలో కానీ శరణాగతి సాధనలో కానీ వెళ్ళి దేహాత్మ బుద్ధి నశించి మనం ఖచ్చితంగా ఆత్మజ్ఞానం పొందుతాము. ఆ కార్యక్రమంలో దేహంకి ఎంత వయసున రావచ్చు, ఆడైనా కావచ్చు, మగైనా కావచ్చు, ఉండొచ్చు, పోవచ్చు, దాంతో మనకి సంబంధం లేదు. సో విశిష్టత ఏమిటి అంటే మన స్వరూపం అనేటువంటిది కాంతి అని నిరూపించడానికి ఈరోజు భగవాన్ మరొకసారి మనకు అవకాశం ఇచ్చారు. దయచేసి ఇది మన జ్ఞాపకం ఉంచుకొని దాని కానీ ఎప్పుడు కూడా మనం పట్టుకోగలిగితే దేహం అనేది కర్మలు చేస్తూ చివరికి పడిపోతుంది. దేహాత్మ బుద్ధి మాత్రం ఎంత మనం డీప్గా వెళ్ళగలిగితే శవదేహాన్ని సమంగా ఉంచి నోటితో నేను అని పలకక, లేని ప్రపంచాన్ని లేనిదిగా చేసి మరి దేనికైనా కొంచెమైనా చోటు ఇయ్యక, విచార సంగ్రహంలో మొట్టమొదటి లైన్ శవదేహాన్ని సమంగా ఉంచి కీప్ ద కార్ప్స్ యాజ్ ద కార్ప్స్, డ్వెల్ విత్ ఇన్, యూజ్ యువర్ ఇంట్రిన్సిక్ మైండ్ అండ్ నో హూ యు ఆర్. అప్పుడు తెలుస్తుంది ఆత్మగా వెలిగి ఉండేటువంటి ప్రకాశం నువ్వే అని చెప్పి. విచార సంగ్రహంలో శవదేహాన్ని శవంగా అని చెప్పిన తర్వాత కూడా ఇంకా భగవాన్ దేహం విడిచిపెట్టారు ప్రత్యేకంగా 1950 సంవత్సరంలో. తప్పు కాదు, ఎవరికి
అజ్ఞాని దృష్టిలో దేహాత్మ బుద్ధి కలిగి చూసే వారికి అది కరెక్ట్ ఏమో కానీ భగవాన్ రచనలు ఫాలో అవుతూ దేహాత్మ బుద్ధిని నశించాలి అనేటువంటి భావనలో ఉన్నప్పుడు దీని నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏమిటి అంటే కాంతి రూపంలో మాత్రమే భగవాన్ ఉన్నారు, ఎప్పుడు కూడా కాంతిగానే ఉన్నారు. దేహం కదిలినప్పుడు కానీ దేహం కదలినప్పుడు కానీ ఎప్పుడు కూడా కాంతిగానే ఉన్నారు. మనకి కూడా అదే మెసేజ్ పంపించారు, మనం కాంతి పుంజమే, బిఆర్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎఫ్లజెంట్, అపరోక్ష అనుభూతి, స్వయం ప్రకాశము. సో అందరూ కూడా నేను ఎవరు అనే పద్ధతిలో కానీ శరణాగతి పద్ధతిలో కానీ దేహాత్మ బుద్ధి అనేది వదిలించుకొని ఇంకా ఎప్పుడు కూడా మరొకసారి దేహాత్మ బుద్ధి కలగకుండా ఆ రమణ భగవంతులకు ఆశీస్సులు ఈరోజు ప్రత్యేకంగా మన మీద ఉంటాయని ఆశిస్తూ, ఆశించడానికి అవకాశం, ఆశించడం కాదు ఖచ్చితంగా ఉంటాయి అని మరొకసారి అరుణాచల సాక్షిగా తిరువన్నమలై నుంచి ఈ సత్సంగం చేసినందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రమణరావు గారికి హృదయపూర్వక నమస్కారం.